ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అధికారులపై వేటు. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల సస్పెన్షన్. కాంగ్రెస్లో చేరిన గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మున్షి రేవంత్. బంజారాహిల్స్ పిఎస్లో కేటీఆర్పై కేసు నమోదు. సీఎం రేవంత్పై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు. రాడిసన్ డ్రగ్ కేసులో క్రోమటోగ్రఫీ పరీక్షలకు యత్నం. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై సైబర్ నేరగాళ్ల మోసపు పోస్టులు. క్రికెట్ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేసింది పోలీస్ శాఖ. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ రవిగుప్తా. ప్రస్తుతం బంజారాహిల్స్ పిఎస్లో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు విచారణ అధికారులు. మరో ఇద్దరు సీఐలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కీలక నిందితులు రాధాకిషన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కూపీలాగుతున్నారు. ఇద్దరు నిందితుల చాటింగ్ వివరాలను పరిశీలించారు. త్వరలోనే రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో తిరుపతన్న, భుజంగరావులపై సస్పెన్షన్ వేటు వేసింది పోలీస్ శాఖ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టొద్దన్నారు రిటైర్డ్ పోలీస్ అధికారి సర్వేశ్వర్ రెడ్డి. విచారణ పారదర్శకంగా జరగాలంటే ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో చేయించాలంటున్న రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ ఫేస్ టు ఫేస్. సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఓవైపున చూసినట్టయితే పోలీసు అధికారులు రోజుకొకరు అరెస్ట్ అవుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ కేసు వ్యవహారం రాజకీయ నాయకులకు ఉచ్చు బిగిస్తుంది. ఇలాంటి క్రమంలో మనతోని మాట్లాడేందుకు గాను రిటైర్డ్ ఎస్పీ అయినటువంటి సర్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఈ రాజకీయ లబ్ధి కోసము ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? మనం చూస్తున్నాం పోలీసు అధికారులంతా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? రాజకీయ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్. అది రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేసిన చర్య. ఎందుకంటే 10 కాలాల పాటు ఇక్కడనే ఉండాలి, అధికారం శాశ్వతంగా ఉండాలి, అధికారం ఇంకోటి చేతిలో పోతుందని దురాశ దుర్బుద్ధితోన ప్రజలను అగౌరవపరిచే విధంగా చేసినటువంటి చర్య ఇది గత ప్రభుత్వం. దానికి పోలీస్ ఆఫీసర్లు వత్తాసు పలకడం అంటే మాత్రం ఇది చాలా మంచి చర్య, మంచి విధానం కాదు. మరి పలికిందా పలకలేదు అనేది ఇన్వెస్టిగేషన్ తేలుతుంది, తర్వాత ట్రయల్లో తేలుతుంది. అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం ఇటీవల అంటే ఒక ఎక్స్ డీసీపీ అయినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు తన కన్ఫెషన్లో కూడా పోలీసులు పేర్కోవడం జరిగింది. అప్పుడు ఆయన గత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కూడా సమయంలోనే పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించారనేది రాధాకిషన్ రావు కన్ఫెషన్ ఒప్పుకున్నట్లుగా విడుదల చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం అయితే ఈ కన్ఫ్యూజన్ లైక్ దిస్ అని ఉంది. ఏంటంటే ఆ డబ్బును తరలించాము, పోలీస్ వెహికల్లో తరలించాము అనేది ఉంది. మరి ఆఫారిటీస్ అనేది మరి సెకండ్ కస్టడీ తీసుకున్న తర్వాత తరలిస్తే ఎక్కడ తరలించారు, ఏ వెహికల్ తరలించారు, అప్పుడు ఏ డ్రైవర్ ఉండే, ఇవన్నీ తరలించడం అనేది మేయర్ కన్ఫెషన్తో ఏం కాదు. రికవర్ అయితేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. లేకపోతే ఎనీ స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిసిబుల్. అందుకొరకు దాని రికవరీ పొజిషన్ రావాలి, వస్తేనే ఇచ్చిన స్టేట్మెంట్ కానీ వ్యాలిడ్ ఉంటుంది. ఇక ఇన్వెస్టిగేషన్లో వ్యాలిడ్ ఉంటుంది, లేకుంటే వ్యాలిడ్ లెస్. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఏంటంటే ఈ సఫరింగ్ విత్ క్యాన్సర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్ జూన్లో వస్తుందని చెప్పినట్టు లీక్లు వచ్చినాయి. సరే, ఇప్పుడు ఈజ్ అ పేషెంట్, ఆయనకు ఎగ్జామ్షన్ ఉంటుంది. జనరల్గా హ్యూమానిటేరియన్ కౌన్సిల్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒకరి కన్ఫెషన్ లిస్టు లింక్ వచ్చి అన్ని కన్ఫెషన్లు వీళ్ళ పేర్లందరూ వచ్చినాయి. వీళ్ళ పేర్లు మళ్ళీ వీళ్ళ కన్ఫెషన్ రికవరీ ఏమొస్తుంది? ఉట్టి మేయర్ కన్ఫెషన్ చేసుకుంటూ పోతే లాస్ట్ కేసు డుమ్మా ఏం కాదు. రికవరీ ప్రాసెస్ ఉండాలి. ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ అవి తెచ్చిన ట్యాపింగ్ మిషన్స్ రికవరీ కావాలి. అవి డ్యామేజ్ చేసినట్టు ఎక్కడ డ్యామేజ్ చేసినా ఆ పీస్లను రికవర్ చేయాలి. మూసినది కాడ ఎవరు అంటారు, లేకుండా మైనాబాద్ అడవుల్లో ఎవరు అంటారు, తర్వాత వికారాబాద్ అడవుల్లో ఎవరు అంటారు. ఏ పీస్ రికవర్ చేసినా పీస్ రికవరీ ప్రాసెస్ మస్ట్. ఉట్టి కన్ఫెషన్ నువ్వు 100 చేయి. తర్వాత ఈ కన్ఫెషన్ చేసి ఏం చేస్తారంటే తర్వాత వీళ్ళు ఏమన్నా అప్రూవర్గా మారిస్తే ఇట్ విల్ బి ఎవిడెన్స్. ఇప్పుడు చాలా డెవలప్డ్ సొసైటీ, ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వెళ్ళినాయి. ఇటు చేసే అవకాశం ఉంటుంది, ఇటు చేస్తారని కూడా అనుకుంటారు. 3 years 4 years స్టాక్లో ఉంటుంది ఎక్కడ. అందు గురించి దాంట్లో వరి కావాల్సిన అవసరం లేదు.
ఆ సమాచారం చాలా ఇంపార్టెంటే. డిస్ట్రాయ్ చేసింది మాత్రం ఆ రికవర్ చేయాలి. ఆ పోర్షన్స్ రికవర్ చేస్తే ఈయన అడ్మిషన్ కింద వస్తుంది, ఈయన కన్ఫెషన్ కింద వస్తుంది. అది స్టాండ్ అవుతుంది. సర్వర్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి సమాచారం పూర్తిగా సేవ్ అయి ఉంటుందా, లేకుంటే పూర్తిగా దానిలో నుంచి కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి వెళ్ళి కూడా పూర్తిగా డిశ్చార్జ్ చేసే అవకాశం వస్తుంది? వీళ్ళు డిపెండ్ అపాన్ ది ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ గురించి అట్లా పెడతారు ఒకవేళ కరెక్ట్ అయితే. ఇప్పుడు సమాచారం తీసి పలగొట్టేసినట్టే గవర్నమెంట్ పోయింది, మాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందనే కాన్సెప్ట్ కిందనే ఇది ఒక విధంగా పార్సల్ అడ్మిషన్. డిస్ట్రాయ్ అనేది పార్సల్ అడ్మిషన్. అదే భయాన్ని కొలగొట్టాడు చేసింది, తప్పు చేయడం ఎందుకు కొలగొడతాడు అన్న క్వశ్చన్ ఉంటుంది. అందు గురించి డిస్ట్రాయ్ అయినటువంటి ఆర్టికల్ సీజ్ చేయాలి. ఇప్పుడు రిట్రీవ్ చేసేటువంటి మెథడాలజీ ఉంది సైంటిఫిక్గా. ఆ సేమ్ స్టేట్మెంట్స్కి వాళ్ళు రికవర్ చేస్తారు. తర్వాత ఈ పోర్షన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతున్నాయో అవి కూడా డ్యామేజ్ ఇన్స్ట్రుమెంట్కు రికవర్ చేయాలి. వాళ్ళు ఐ విట్నెస్ ఉంటారు, అది అడ్మిసిబిలిటీ. ఐ విట్నెస్కు రికవరీ అనేది లేదు. విట్నెస్లు 2 రకాలు, ఐ విట్నెస్ అండ్ సర్కమస్టెన్స్ విట్నెస్. సర్కమస్టెన్స్ ఎవిడెన్స్ కూడా తీస్తారు. ఐ విట్నెస్ ఎగ్జామ్ చేస్తే అవి స్టేట్ అవే కన్విక్షన్గా దారితీస్తుంది వాళ్ళు చెప్తే, హాస్టల్ కాకుండా ఉంటే. సో దట్ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ చేస్తారు. ఇందరిని అరౌండ్ ఈయన కింద పనిచేసిన కూడా ఎగ్జామ్ చేస్తారు. రికవరీ పోర్షన్లో అవి పలగొట్టి తీసుకొచ్చి పెడతారు కదా, కన్విక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ హాస్టల్ ఎవరైనా అంటే మాత్రం ఛాన్సెస్ ఉండవు. వాళ్ళ టార్గెట్ ఎవరు పెడితే వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని ట్యాప్ చేసేటువంటి సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఈ ట్యాప్ అలా ఉండదు, సొంత నిర్ణయం అంటే లేదు. ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఇంట్రెస్ట్ ఆఫ్ సెంట్రల్. అది సేఫ్టీ సొసైటీ ఉండాలి, తర్వాత సెక్యూరిటీ సొసైటీ ఉండాలి, సార్వభౌమాధికారం దెబ్బతినకుండా ఉండాలి. ఈ 3 కాన్సెప్ట్ల కిందనే ఫోన్ ట్యాప్ అవుతుంటుంది. ఫోన్ ట్యాప్ కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ పర్మిషన్స్ లేవే అంటే దేర్ ఓన్ అకార్డ్ ఇల్లీగల్ చేస్తాం, ఇల్లీగల్ చేసినా ఎవరు దొరుకుతారు చూద్దామా అని ఒక నిర్లిప్త వైఖరితో చేసినట్టు కనపడుతుంది. ఇప్పటివరకు చూసిన దాన్ని పడితే ఇప్పుడు స్టేట్ అవే అండి పలానా అని చెప్పిండు పలానా. నాకు తెలిసి ఎస్ఐబి ఈజ్ వర్కింగ్ డైరెక్ట్ అండర్ కంట్రోల్ ఆఫ్ డీజీ. అప్పుడు పనిలో డీజీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే 36 CRPs కింద మెమో ఇచ్చేయాలి ఒక ఎస్పీకి. యువర్ ఇయర్ బై డైరెక్టెడ్ టు టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్, కంప్లీట్ ది ఇన్వెస్టిగేషన్ మెమో ఇస్తే ఆయన తీసుకుంటాడు. యాజ్ పర్ మెమోస్ ఆల్సో ఐ టుక్ ద ఇన్వెస్టిగేషన్ రాస్తాడు. అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు వీళ్ళ పని చేసే పవర్ స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉండదు, సెంట్రల్ గవర్నమెంటే. అట్లా ఉంటుంది కనుక వాళ్ళు ఎవరికి భయపడరు, దేనికి భయపడరు, ఏ ప్రెజర్ కూడా లొంగరు. ఏమన్నా ఉండొచ్చు 5-10 మంది, కానీ 99% మంచిగా ఉంటుంది. అదే నేను అనేది ఒకటే, దీంట్లో డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇన్ డెప్త్. నువ్వు కనుక ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీంట్లో ఆ రోజు ఉన్నట్టు స్టేట్ హెడ్ ఎవరున్నారు, డీజీపీ ఎవరున్నారో ఆయనను డెఫినెట్గా కస్టడీ తీసుకొని విచారిస్తే అసలు ఫ్యాక్ట్ బయటకు వస్తాయి. ఆయన మానసపుత్రుడు ఒక ఆయన కూడా విచారించాలి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నాడు కదా, ఆయన రవిప్రకాశ్ను రవిపాలను టోటల్గా ఇంటరాగేట్ చేస్తే లాట్ ఆఫ్ నేమ్స్ వస్తాయి. ఆ డబ్బులు ఎవరు ఇచ్చింది బయటకు వస్తుంది. అది మెయిన్ కదా, సోర్స్ లేకపోతే ఆడగొట్టాడు. ఎవరెవరు కలిసిపోయి తెచ్చుకొచ్చారు, ఎక్కడెక్కడ పెట్టిర్రు. అవును, రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే నాకు అర్థం కాదు. అంటే అది పీసీసీ ప్రెసిడెంట్, అప్పట్లో బీజేపీ ప్రెసిడెంట్ కూడా ఆయన పేరు బండి సంజయ్ గారు కూడా డీజీ గారు కంప్లైంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు, రఘునందన్ రావు గారు ఇచ్చారు. నిన్న కూడా రఘునందన్ మొన్న లోకేష్ ఇచ్చారు. ఈ సబ్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ కాదు, చాలామంది పొలిటీషియన్స్ పేర్లు ఉన్నాయి, వాళ్ళని కూడా కష్టాలు తీసుకుని విచారించారంటే ఇప్పుడు కన్ఫ్యూషన్ అయితే వాళ్ళ పేర్లు ఎక్కడ కనపడతలేవు నాకు తెలిసి. అయితే ఫర్దర్ ఏమైనా డెవలప్ అయ్యే వస్తారా, కావాలని ఏమైనా డిస్టర్బ్ అవుతుంది, ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రేడ్ పార్టీ ఆఫ్ సీక్రెట్ పెట్టి పిలుచుకొచ్చిన వీలుగా ఉంటుంది. ఏదేమైనా ఇది రాజ్యానికి, రాజ్యాధికారికి, ప్రజాస్వామ్యానికి ఇది మంచి అయితే కాదు ఇటువంటి విధం. ఇది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఎన్ఐఏ, సిబిఐ వంటి ఈడీ వంటి సంస్థలతోటి దర్యాప్తు చేసినట్టయితే ఈ కేసు చాలా వరకు పారదర్శకంగా నిలబడుతుందని రిటైర్డ్ ఎస్పీ అయినటువంటి సర్వేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు సమీపంలో 108 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి పాల్గొన్నారు. తెలంగాణలో తొలి ఎత్తైన పంచముఖ హనుమాన్ విగ్రహం స్థాపించడం శుభ పరిణామం అన్నారు శ్రీధర్ బాబు. విగ్రహ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ ట్యాంకు బండ్ కంటే ఇంకా మెరుగైన రీతిలో నిర్మాణం కానీ చేపించే ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తామని, మరి దీనికి సంబంధించి కూడా మరి పీఠాధిపతుల ఆశీస్సులతో ఒక మంచి ఆలోచన అంకురార్పణ చేస్తూ
ముందుకు నడుస్తా ఉన్న మా రంగన్న గారు, వారి మిత్రులు, అదేవిధంగా హరిహర అఖండ క్షేత్రానికి వీరపట్నం ట్రస్టుకు సంబంధించిన పెద్దలకి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, మరి పెద్దలందరి ఆశీస్సులతో ఇక్కడున్న ఈ ప్రాంతవాసుల సమస్యలను పరిష్కారం చేయడంలో మరి మేమందరం కూడా తప్పకుండా ముందుండి పనిచేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరొకసారి పీఠాధిపతి బ్రహ్మశ్రీ విద్యారణ్య భారతి స్వామి గారి ఆశీస్సులు, వారి పాదాభివందనాలు మా పైన ఎప్పుడు కూడా ఉండాలని కాంక్షిస్తూ వారి ఆశీస్సులు కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మేయర్. సిటీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కేకే కూడా ఇవాళ కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే తాను సోనియా గాంధీ సమక్షంలోనే పార్టీలో చేరుతానని నిన్న సీఎంతో చెప్పారు కేకే. దీనిపై స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో స్వేచ్ఛ కనిపిస్తోందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. గత ప్రభుత్వంలో నాయకులను కలిసే పరిస్థితి ఉండేది కాదన్నారు. నాయకులు, కార్పొరేటర్లను కలుపుకుని నగర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సామాన్య నాయకుడు సీఎంను కలవచ్చంటున్న మేయర్ గద్వాల విజయలక్ష్మితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలో చేరిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఎట్లా ఉంది? సీఎం కూడా మీ ఇంటికి వచ్చినారు, మీతో మాట్లాడినారు, డిన్నర్ కూడా చేసినట్టున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మా కార్యకర్తలు చూస్తున్నారా ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాతో, నా బంజారాహిల్స్ డివిజన్ వాళ్ళందరూ కూడా వన్ సైడెడ్ గా, అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాము అనేసి ఇవాళ మా కార్యకర్తలు కూడా అందరు చూస్తున్నట్టయితే చాలా సంతోషంగా ఉన్నారు. నాకు కూడా సంతోషమైంది. సీఎం గారు పిలవగానే కూడా ఇవాళ, అంటే యాక్చువల్లీ 7 o'clock ఇంట్లోనే మనం అనుకున్నాం కదా ఇక్కడ జాయిన్ అవుదామని. అయితే కొన్ని కారణాల వల్ల నేనే అక్కడికి వెళ్ళి పొద్దున జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మా కార్యకర్తలందరికీ కూడా తెలియదు ఆ సంగతి, పొద్దునే జాయిన్ అయిందని. అందుకనే వాళ్ళని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది, వాళ్ళకి డిన్నర్ పెట్టడం కూడా జరిగింది. సో మీరు అందరు చూస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ. మేడం, ఇప్పుడు చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రి, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అందరూ కూడా లోపల ఉన్నారు. ముఖ్యంగా మీ ఫాదర్ ని చాలా సీనియర్ లీడరు, ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు దాదాపుగా 85 సంవత్సరాలు ఉంటే 50 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు అనేటువంటి అంశం మీద కూడా చర్చ ఏమైనా జరిగిందా మేడం? అది నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు, అది వాళ్ళ ఇష్టము. నేను మొన్న కూడా చెప్పినట్టు నా జాయినింగ్ నేను నా డేట్ చెప్పుకోగలుగుతాను, ఆయన జాయినింగ్ ఆయన చెప్పుకుంటారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రితో ఏ అంశాల మీద రాబోయే, మీ ముందు ఉన్నటువంటి ప్రధాన అజెండా ఏంది, ఏ విధంగా డెవలప్? శ్రవణ్ గారు చూడండి, ఇవాళే జాయిన్ అయ్యాను. సో టైం ఉంది కదా, టైం ఉండి ఇప్పుడు మీరు చూసినట్టయితే అంటే ఈ డిస్కషన్స్ అయితే రాలేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ ఈరోజు ఏదో ఆయనని పిలవడము, ఆయన మన ఇంటికి రావడము, డిన్నర్ చేయడం అంతవరకే జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇంకా ఏంటి అవన్నీ కూడా మాట్లాడడం జరగలేదు. అది రాను రోజుల్లో ఇంకా కొంచెం, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, దాంట్లోపల ఇప్పుడు ఆయన కూడా చాలా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ తిరగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎస్, టైం తీసుకుని తప్పకుండా రివ్యూ మీటింగ్ తప్పకుండా జిహెచ్ఎంసీ గురించి చేస్తారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ముందుండి ఎంపీ సికింద్రాబాద్ అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తి స్థాయిలో మీకు బాధ్యతలు తప్పకుండా, అంటే బాధ్యతలు ఇవ్వకపోయినా ఈ రోజు నేను జాయిన్ అయినాను. తప్పకుండా మా పార్టీ అంటే ఎట్లా చెప్తే అట్లా వినాలి కదా. ఇవాళ నాగేందర్ గారు మాకు పరిచయమే, అయితే గత 2 times కూడా మేము ఆయనను గెలిపించుకుంటూ వచ్చాము. తప్పకుండా మేము అందరం కలిసి ఇక్కడ ఈ మహిళలందరూ చూస్తే, మా డివిజన్ వాళ్ళందరూ చూస్తే కూడా మళ్ళీ ఆయనకే మద్దతు ఇస్తాం కదా మేము తప్పకుండా. ఇప్పుడు వరుసగా చూస్తే చాలా మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. మీరు కూడా ఇంకా మాట్లాడుతున్నట్టున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమంది కార్పొరేటర్లు? నేను అట్లా మాట్లాడి అట్లాంటివన్నీ చేయను. ఇవాళ నా అంతటా నేను బయటకు వచ్చి నేను జాయిన్ అవ్వడం జరిగింది. అదే విధంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నేను జాయిన్ అవుతానంటే అందరం రెడీగా ఉన్నాం కదా తీసుకోవడానికి. కానీ ఇట్లా ఫోర్స్ చేసి నీకు నచ్చకపోయినా నీ దగ్గరకు వచ్చి రా అని గుంజుకుని వెళ్ళేది పరిస్థితి అయితే ఇక్కడ లేదు. వాళ్ళకి నచ్చితే తప్పకుండా ఆహ్వానిస్తాం పార్టీలో. రాజకీయంలోకి రాకముందు కూడా మీ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మళ్ళా తిరిగి సొంత గూటికి చేరుకున్నటువంటి భావన కనిపిస్తా ఉందా మీ ఫాదర్ లో గానీ మీ ఇంట్లో గానీ? తప్పకుండా కదా, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ బంజారాహిల్స్ డివిజన్ యాక్చువల్లీ కాంగ్రెస్ కంచుకోట అనేవాళ్ళు. నేను వచ్చాక అంటే
వన్ సైడెడ్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. నన్ను 2 సార్లు కూడా గెలిపించిండ్రు. మళ్ళీ వాళ్ళందరూ మా కార్యకర్తలు ఈరోజు చూసి అందరు ముఖాల్లో మళ్ళీ కాంగ్రెస్ అంటే మళ్ళీ ఈ బంజారాహిల్స్ గడ్డ మళ్ళీ కాంగ్రెస్ కోట కావాలి, ఖైరతాబాద్ మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రోజుల్లోనే అంటే ఇప్పుడు సడన్ గా నెక్స్ట్ ఉన్నది మీ ముందు టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళీ 2 సంవత్సరాలు అయితే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఏమన్నా ప్లాన్ చేసుకొని ఉన్నారా ఇప్పటి నుంచి? అట్లా ఏం లేదండి, అట్లా అవన్నీ ప్లాన్ చేసుకోలేదు. లెట్ us see ఎట్లా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఫస్ట్ డే కదా, సో రాను రోజుల్లో మా కార్యకర్తలతో మాట్లాడడం కానీ, ఈ క్యాన్వసింగ్ నాగేందర్ గారు క్యాండిడేట్ కాబట్టి ఆయనకు మద్దతు పలుకుతూ ఈ ఖైరతాబాద్లో ఫస్ట్ మేము అంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీని గెలిపించుకోవడం మా మీద పెద్ద బాధ్యత. అదందరం కూడా మేము కష్టపడి కూడా ఆయనను గెలిపించుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. ఇంకోటి అంటే గత ప్రభుత్వంలో చాలా మంది కార్పొరేటర్లకి మంత్రులనే కలిపే పరిస్థితి లేకుండే, కానీ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రిని కలిసి చాలా టైం స్పెండ్ చేసే సమయం కనిపిస్తా ఉంది. ఎట్లా కార్పొరేటర్లు కానీ మీతో కార్యకర్తలు ఏం చెప్తారు? అదైతే చాలా పాజిటివ్. ఇవాళ మీరు చూసినారు, చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ కార్పొరేటర్ అదే చెప్తున్నారు. ఇవాళ పొద్దున్న మేము వెళ్ళాము ఆయన సీఎం గారితో కండువా కప్పుకోవడం. అంటే నేను ప్రతి ఒక్క కార్యకర్తను తీసుకెళ్ళగలిగాను నాతో, ప్రతి ఒక్క కార్యకర్తతో ఫోటో దించాను. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, కార్యకర్తకు ఒక నమస్తే పెట్టడము, సార్ మేమున్నామని చెప్పడము. సో చాలా చాలా సంతోషంగా ఉండే, అందరు కూడా అంటే వెరీ పాజిటివ్ గా ఒక వైబ్స్ పోతుండే అని నాకు అనిపించింది. ప్రజాపాలన స్వేచ్ఛను తీసుకొచ్చాము మా ప్రభుత్వం ద్వారా అనేది రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు, అది కనిపిస్తుందా ఇప్పుడు? తప్పకుండా. ఇప్పుడు నేను ఇవాళ స్టార్ట్ అయ్యాను శ్రవణ్ గారు, ఇంకా కనిపించాలి. దాని తర్వాత ఎక్కువ మాట్లాడదాం, ఎందుకంటే ఇవాళ ఫస్ట్ డే కదా, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఫైనల్ క్వశ్చన్, హైదరాబాద్ నగర వాసులకు ఏం చెప్పదలుచుకున్నారు? అదే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు అనేటువంటి డౌట్స్ ఉంటా ఉండే, అలాగే ఏం చెప్తారు మేడం? తప్పకుండా ఇది ఒక స్వేచ్ఛ గల పార్టీ, ఇది ఒక నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ లోపల ఎవ్వరికి కూడా అంటే మనకి అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీ లోపల, ఒక డెమోక్రటిక్ లోపల ఎవ్రీబడికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. మన లోపల ఏముందో అది చెప్పుకున్నారు. అంటే ఐఎమ్ ఫీలింగ్ అందరికీ కూడా ఒక స్వేచ్ఛ వచ్చి, అంటే ఇవాళ ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు అందరూ డైరెక్టర్ రేవంత్ అన్న అంటే ఇంత మేము ఓన్ చేసుకున్నట్టు, అంటే మా ఓన్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. ఇవాళ అందరూ కూడా రేవంత్ అన్న మంచి చేతులు వేసుకుంటున్నారు, ఆయన కూడా ఇది చేసుకున్నారు. అంటే ఇట్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ, ఇట్ ఈస్ లైక్ వి ఫెల్ట్ మోర్ లైక్ అ ఫ్యామిలీ. ఇట్లాంటి పరిస్థితి ఉండాలని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అనేటువంటి మాట హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మేయర్ ఇంట్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ముఖ్య నేతలు అందరూ కూడా డిన్నర్ చేసి ఇక్కడ నుంచే బయలుదేరారు. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్తే కేసీఆర్ ఇంతవరకు స్పందించడం లేదన్నారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులకు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల పేరుతో వచ్చిన నిధులపై ఈడీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు హైదరాబాద్లోని జనసమితి కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విందు ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ విందులో పాల్గొన్న వివేక్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. सब लोग भी हमारे वालिद वेंकट स्वामी साहब को याद कर ले रहे थे. साहब वेंकट स्वामी साहब जितना करीब थे मुसलमानों से, सबसे मिलजुल के रहते थे और सब लोग भी वो दावत में यही बोल रहे थे, आप लोग पब्लिक की सेवा कर रहे, ऐसे करते रहना बोल के. तो मुझे बहुत खुशी हुई आज कोदंडराम साहब अपने प्रेसिडेंट साहब जेएसी के तेलंगाना उद्यम में बहुत काम किए. सब लोग भी यहाँ है सो स्टेज पे हर एक बार जब धरना करने का मौका था, सब लोग शामिल होके ये जो तेलंगाना हासिल करने में बहुत बड़ा रोल प्ले किए हैं कोदंडराम साहब. अपन देख रहे हैं ये 10 साल में जो तेलंगाना लाने में सब लोग शामिल थे. उसमें हर एक कम्युनिटी, हर एक कास्ट, क्रीड, सब बाजू लगा के तेलंगाना हासिल करने के वास्ते, पब्लिक के वास्ते हासिल करने के वास्ते सब लोग मेहनत करके तेलंगाना हासिल की. लेकिन केसीआर ने केवल उन्हों और उनके फैमिली के वास्ते ये 10 साल जो जुल्म किए तेलंगाना के लोगों के ऊपर, ये परसों देखे अपन इलेक्शन में जब सब लोग भी केसीआर को हराना बोल के हराए, फिर अभी उनकी बेटी को जो लिकर स्कैम में वो फंसे हुए हैं उनको अरेस्ट किए हैं. अभी बीआरएस पूरा खाली हो जा रहा है. टीआरएस क्योंकि
जो अहंकार से जो अच्छे अच्छे लोग उनके वास्ते काम किए, तेलंगाना के वास्ते काम किए, तो मैं भी कभी भी याद करता हूँ। मैं जब स्कूल में था, हैदराबाद पब्लिक स्कूल में, रमज़ान टाइम में हमारे को बाहर निकलना बोलते कोई एक लेक्चरर आना चाहिए, तो हम लोग जू जाना चाह रहे थे, कोई भी आगे नहीं आए लेके जाने के वास्ते। लेकिन मुझे अच्छा याद है, एक हमारा मुसलमान टीचर आगे आके मैं लेके जाता हूँ बोल के, बेचारे पब्लिक स्कूल बेगमपेट से जू तक साइकिल पे ऐसी गए, और वो हीट में, वो समर था जब वापस आ रहे, जब भी बेचारे वो रमज़ान में रहते हुए हम लोग फिर वापस जाके फिर रमज़ान खोलने लगे। तो मैं कभी भूल नहीं पाता हूँ इतनी हमदर्दी, इतनी प्यार से जो मुसलमान भाई लोग कभी भी रहते। तो हम ज़्यादा कहने का वक्त भी नहीं है, इतना ही कहना चाहता हूँ कि इफ्तार के वजह से लोग एक साथ मिलजुल कर ये इफ्तार दावत में शामिल हो रहे, एक खुशी की बात है, क्योंकि इसके ज़रिए हम एक दूसरे को समझने लगे। मेरे वालिद को जितना कुरान के बारे में जानकारी है मुझे नहीं है, वो जानकारी के वजह से एक दूसरे से मिलजुल कर रहते थे। आज तो वो ख़त्म हो गए, अलग अलग हम इलाकों में रहते हैं, तो मिलना ही ख़त्म हो गया। तो इसके वजह से एक दूसरे से मिलना शुरू हुआ, तो इसीलिए मुझे बहुत खुशी होता जब कोई बुलाया इफ्तार की दावत में, तो ज़रूर शामिल होता हूँ। हम पार्टी के तरफ से सब लोगों को वेलकम करते हैं इस सिलसिले। రాష్ట్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. వికారాబాద్ జిల్లా దోమ, కుల్కచర్ల మండలాల్లో బీజేపీ ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. తెలంగాణకు పట్టిన దరిద్రం పోయిందనుకుంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ మాదిరిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏనాడు నియోజకవర్గంలో తిరగని వ్యక్తి ఇప్పుడు పార్టీ మారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తిరుగుతున్నాడని ఎంపీ రంజిత్ రెడ్డిని విమర్శించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మొన్న కాంగ్రెస్ కేసిన వాళ్ళు 60%, 55%, ఇంతకుముందు 45%, ఇప్పుడు పెరుగుతున్నది. 45 నుంచి 55% పెరిగింది. కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీకి ఓటేసిన వాళ్ళు. చేసేది ఎవరు, సొమ్ము ఎవరిది, షోకవరదని ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. చేసేదంతా మోడీయే, పేర్లు చెప్పుకునేది వీళ్ళు, అందరికి కూడా తెలిసిపోయింది. వీళ్ళు ఇచ్చేది ఏంది, ఏమీ లేదు, ఇస్తలేరు, ఇయ్యగలగరు. 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు, అవి 5 అబద్ధాలు, 6 అబద్ధాలు, 7 అబద్ధాలు, 5 మోసాలు, 7 మోసాలు. కానీ వీళ్ళకి అందరికి తెలిసిపోయింది. ఇప్పటి వరకు ఒక్క పైసా రాలేదు, ఒక్క గ్యారెంటీ రాలేదు. 2500 ఇవన్నీ వాళ్ళు అది ఇడిచిపెట్టండి. అతి అవసరం ఉన్నది, చక్కగా కరెంట్ రావాలి, చక్కగా తాగునీరు రావాలి, బడులు చక్కగా ఉండాలి. వాళ్ళ బడుల పరిస్థితి అయితే, గవర్నమెంట్ స్కూల్ బడుల పరిస్థితి అసలే మంచి లేదు. సగం మందికి మోకాలు నొప్పులు ఇవి ఉన్నాయి. మన ప్రైమరీ హెల్త్ కేర్ వైద్య రంగం అయితే డబ్బులు లేవు, డాక్టర్లు ఎవరు ఇక్కడికి వస్తలేవు. మొట్టమొదటి గది చూసుకోవాలి. ఎవరన్నా అడ్మినిస్ట్రేషన్ లేకుంటే చీఫ్ మినిస్టర్ ఉంటే అతి అవసరం ఉన్నాయి, మొదలు చూసుకోవాలి. తర్వాత అదే వాళ్లకు అవి మంచిగా అమలైనాక వేరే చూసుకోవాలి. ఇక్కడ డాక్టర్ ఉన్నాడమ్మా, లేడు. మీ బడెట్లుందమ్మా, ఇంతమంది టీచర్లు ఒక్కడే ఉన్నాడు టీచర్. అడగండి మీరు, గవి చూసుకోండి. అవి అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టి రాజకీయాలు, ఎలక్షన్ క్యాంపెయిన్లు మొదలు పెడితే సీఎంలన్నా ఎవరైనా మినిస్టర్ల పని చేయాలి. ఎలక్షన్ల పని చేస్తే అప్పుడు రాష్ట్రం నిజంగానే గోవిందా అయినట్టు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి నెలకొంది. క్రికెట్ అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నెట్ట నిలువున దోచుకుంటున్నారు. ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు డిస్కౌంట్కే ఇస్తున్నామంటూ మోసాలు చేస్తున్నారు. పేటీఎంలో తప్ప ఎక్కడా టికెట్స్ కొనవద్దని ఫ్యాన్స్కి పోలీసులు సూచిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5వ తేదీన లోకల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ క్రేజీ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో టికెట్ సేల్స్ పెట్టిన గంటలోపే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీంతో చాలా మంది అభిమానులు టికెట్లు దొరక్కపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే ఇదే అదునుగా చేసుకున్న సైబర్ ఫ్రాడస్టర్లు మోసాలకు పాల్పడుతున్నారు.
సోషల్ మీడియాలో ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో కొన్ని ప్రత్యేక పేజీలను ఏర్పాటు చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ పేజీల ద్వారా టికెట్లు కావాలంటే సంప్రదించాల్సిందిగా కొన్ని వాట్సాప్ నెంబర్లను సైతం అందుబాటులో పెట్టారు. ఇది నిజమేమో అనుకుని నమ్మిన అభిమానులు ఆ వాట్సాప్ నెంబర్తో చాట్ చేస్తున్నారు. ఒక్కో టికెట్ 3,500 రూపాయలని, డిస్కౌంట్ కూడా ఇస్తామని నమ్మిస్తున్నారు మోసగాళ్లు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డబ్బులు పంపి ఆ తర్వాత స్క్రీన్ షాట్లను వాట్సాప్ నెంబర్లకు పంపగా వారి నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సైబర్ నేరగాళ్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై, చెన్నై లాంటి జట్లు ఆడే మ్యాచ్లకు ఆన్లైన్లో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ఇదే అదనుగా సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ టికెట్లను కేవలం పేటీఎం సైట్లో మాత్రమే కొనుక్కోవాల్సిందిగా అభిమానులకు పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రకటనలో చూసి మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రకటనలు చూస్తే వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ టెస్టులు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇందుకోసం కూకట్పల్లి కోర్టు అనుమతి కోరారు. అయితే కోర్టు అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. ఫిబ్రవరి 24న రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలో 14 మందిని గుర్తించగా వీరిలో 3కి మాత్రమే డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని విచారణకు నిందితులు హాజరయ్యారు. దీంతో వీరి నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. శరీరంలో డ్రగ్స్ గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. బోయిన్పల్లి పిఎస్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమన్నారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. ఈ నెల 24న రాత్రి డైరీ ఫామ్ రహదారి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకాష్, నందిని మృతి చెందారని తెలిపారు. రహదారిపై పడిన కేబుల్ వైర్ను ఓ వాహనదారుడు తీసే క్రమంలో వాహనాలపైకి లారీ వేగంగా దూసుకురావడం ఈ ఘటన జరిగిందన్నారు. లారీ డ్రైవర్ ఉర్జీశేఖ్, లారీ యజమాని అర్జున్ సింగ్, భారత ఫైబర్ నెట్ ఎండీ పూర్ణచంద్రను అరెస్టు చేశామన్నారు డీసీపీ. ఫస్ట్ కేబుల్ ఉండడం వల్లమే మనకు అక్కడ ఆగడం జరిగింది. లైట్ లేని వల్ల యాక్సిడెంట్ అవడం జరిగింది. ఆ ట్రక్ డ్రైవర్ గుద్దేసి పోవడం జరిగింది. నెక్స్ట్ ట్రక్ డ్రైవర్కి వచ్చినప్పుడు అతను కరెక్ట్గా చూడలేదు. అతను వచ్చి గుద్దేశాడు అండ్ హీ కుడ్ నాట్ స్టాప్ ద వెహికల్ ఫర్ అ మినిమమ్ ఆఫ్ 50 to 100 మీటర్స్ వరకు అతను ఆగలేదు. నెక్స్ట్ ట్రక్ ఓనర్, ఈ బండి మనకు వెరిఫై ఆన్ ఇన్వెస్టిగేషన్ మనకు ఏం తెలిసిందంటే ఆ ఫిట్నెస్సే లేదు. 2018లోనే ఆ బండి యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్, వెహికల్ ఫిట్నెస్ అన్నది ఎక్స్పైరీ అయిపోయింది. సో ఆ వెహికల్ను మనము నడపనే కూడదు. అది ఒక అతనికి ఇచ్చి అది ఫుల్లీ లోడెడ్ వెహికల్. తర్వాత దాంట్లో ఇంకా ఒక లోపం ఏమన్నా ఉన్నాయంటే ఇన్సూరెన్స్ కూడా అతనుకు ఆ వెహికల్కు లేదు. ఓనర్ వచ్చి ఇది తెలుసు, ఆ బండి ఎక్కడైనా నడిపితే ఖచ్చితంగా ఏమైనా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా నడపడానికి ఒక అతనుకు ఇచ్చి నడపడానికి చేయడం. సో వీళ్ళందరినీ కూడా ట్రక్ డ్రైవరు, కేబుల్ ఆపరేటరు, తర్వాత కాంట్రాక్టర్, ఎవరు కాంట్రాక్టర్ వచ్చి ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఆ రోడ్డు పైన తీసుకోవాలో అతను, ప్లస్ ఈ ట్రక్ ఓనర్ అండ్ డ్రైవర్ను కూడా పెట్టడం జరిగింది. ఈ దాంట్లో వీళ్ళందరికీ ఎవరికి ఎక్సెప్ట్ మేబీ ట్రక్ డ్రైవర్కు లేదు ఆ నాలెడ్జ్, బట్ మిగిలిన వాళ్ళకు అందరికీ కూడా నాలెడ్జ్ ఉన్నది ఉంటుంది. సో అందుకు మనం ఏం చేసామంటే 304A నుంచి 304 Part 2 అంటే ఇది ఖచ్చితంగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా అది ప్రాపర్ ప్రికాషన్ తీసుకోకుండా ప్రాపర్ వైరు పర్మిషన్ లేకుండా వైర్ లాగడం వల్ల, ప్రాపర్ లైటింగ్ పెట్టకుండా ఉండడం వల్ల, ప్రాపర్ ఫిట్నెస్ లేని వెహికల్ను వాడడం వల్ల ఈ సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త రవి తన పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కేసులో A1 నిందితుడు జిఎస్ఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిని అరెస్టు చేశారు పోలీసులు. 17 రోజుల అనంతరం జిఎస్ఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తిరుపతిరావును విజయనగరంలో మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిరావు నడిపిన ఫేక్ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో సభ్యుడిగా చేరాడు రవి.
మరికొందరిని స్కీమ్లో చేర్పించాడు. దీంతో ఫేక్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నామని రవిని కొందరు బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించామన్నారు పోలీసులు. టంగుటూరు గ్రామంలో చనిపోయినటువంటి ఈ నీరాటి రవి ఉదంతం ఇది. నీరాటి రవి తన 3 పిల్లల్ని ఆర్థిక దాంట్లో ఇబ్బందులు ఇరుక్కుపోయి ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో అతను చేరి అతనితో పాటుగా అతని గ్రామస్తులను చుట్టుపక్కల వాళ్ళని కొంతమందిని ఆశపెట్టి చేంజ్ చేసుకోవడం ద్వారా కొంత డబ్బు సంపాదించి తర్వాత అప్పుల పాలైన సందర్భంగా అతను వాళ్ళ పిల్లల్ని చంపుకొని తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి కేసులో నిందితుల అరెస్టు కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే 3 మేము అరెస్ట్ చేయడం జరిగింది. 4వ అతను మొదటి ముద్దాయి మనీ సర్క్యులేషన్ స్కీమ్ నడిపించిన వెబ్సైట్ లో నడిపించినటువంటి గిడిజాల తిరుపతిరావు రాజాం జిల్లాలో నిన్న సాయంత్రం టైంలో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ రాజాం కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ మీద ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల ఇక్కడ తీసుకొచ్చాము. ఇప్పుడు మాట్లాడితే అతను చెప్తున్న కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ నీరాటి రవి ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో భాగంగా ఒక వాట్సాప్ గ్రూప్ లో అలా పరిచయం కంటిన్యూ అవుతున్న సందర్భంలో ఇద్దరు చిన్న ఒక 500 రూపాయలు 600 రూపాయలు స్కీములు నడిపించుకొని అందులో 10% అంటే 60 రూపాయలు అలా కమిషనల్ గా తీసుకున్నటువంటి వ్యక్తులు. ఇతను పాత కేసులో చేరినటువంటి వ్యక్తి అది ఎలానో లాభంలో నడవట్లేదు, 2వ స్టేజ్కు 3వ స్టేజ్కు ఆగిపోవడంతో తానే సొంతంగా ఒక వెబ్సైట్ జిఎస్ఎన్ ఫౌండేషన్ వాళ్ళ తండ్రి పేరు మీద ఒకటి ఫౌండేషన్ అన్నట్టు జిఎస్ఎన్ ఫౌండేషన్ లాంటిది ఒకటి రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని కంటిన్యూ చేసి అందులో ఏమైనా డబ్బులు వస్తాయేమో అని చెప్పి చూస్తున్న సందర్భంలో కొంత 1-2 వేయడం తప్ప వేరే దగ్గర నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఈ టంగుటూరుకి సంబంధించిన నీరాటి రవి అనే వ్యక్తి ద్వారా ఆ స్కీమ్ కొద్దిగా కంటిన్యూ అవడంతో ఈ తిరుపతిరావు నడిపించుకుంటూ దీంట్లో ఆయన కొద్దిగా కమిషన్ ఇస్తూ కంటిన్యూ చేశాడు. ది కమిషన్ ఇది ఒక ఎండ్ అయిపోయింది. ఒక 6 months నడిచిన తర్వాత అప్పటి వరకు ఈయన చేసిన అమౌంట్ మేమంతా బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నింటినీ వెరిఫై చేస్తే ఇక్కడ నీరాటి రవి నుంచి ఈ తిరుపతిరావుకు వెళ్ళిన అమౌంట్ అంతా 13 lakhs యాడ్ గా కంప్లీట్ గా చూసాం. ఇందులో ఈ 13 lakhs సంపాదించిన దాంట్లో ఈయన కొంత అమౌంట్ సొంతంగా ఖర్చు పెట్టుకుని ఒక 2 లక్షల రూపాయలు అది ఒక స్కీమ్ లో మన ఫైనాన్స్ లో కూడా తీసుకుని ఒక కారు కొనుక్కోవడము, మిగతా డబ్బులు 2 లక్షల రూపాయలు ఎవరు వేరే వాళ్ళకు దాంట్లో డబ్బులు ఇవ్వడం, మిగతా అంతా తన అక్కడ ఖర్చుల కోసం వాడుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఇతను ఇక్కడ నుంచి మన నీరాటి రవి అండ్ టంగుటూరు విలేజ్ నుంచి పోయిన అమౌంట్స్ ఆ 2 బ్యాంకులకు సంబంధించిన 13 లక్షల రూపాయల అమౌంట్ గా చేరడం జరిగింది. ఇట్టి కేసులో ఈ నీరాటి రవి వ్యక్తిని ఇక్కడ రిమైండ్ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లోని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్తో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్లోని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో మరో అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్ఐ సైదులు ఓ కేసులో బాధితుడిని 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం ఎస్ఐ సైదులు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్లాట్ల కొనుగోలులో మోసపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు సాహితీ ఇన్ఫ్రాటెక్ బాధితులు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. దీంతో తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. సంస్థ పేరు మీద ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. తర్వాత తమకు ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని హైదరాబాద్ రేరా ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు బాధితులు.
తప్పకుండా న్యాయం చేస్తాం. బాధితుల తరఫున తప్పకుండా ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళి దీనికి ఒక త్వరలో ఒక లాజికల్ సొల్యూషన్ ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అన్న ప్రకారమే సార్ ఇప్పటివరకు అంతా కరెక్ట్గానే ఒక ఎడ్యుకేటింగ్ బాడీ పెట్టి దీనికి హియరింగ్స్ నిర్వహించి అవతల పార్టీకి బూడాటి లక్ష్మీనారాయణ ఎవరైతే మెయిన్ ఫ్రాడ్స్టర్ స్కామ్స్టర్ ఈ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండి ఉన్నాడు బూడాటి లక్ష్మీనారాయణ మరియు పాత ఎండి పూర్ణచంద్రరావు, వీళ్ళందరూ అతను వైఫ్ అండ్ అతను కొడుకు కూడా దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్, పార్వతి అండ్ సాత్విక్ బూడాటి, వీళ్ళు కూడా దాంట్లో పార్ట్నర్స్. సో వీళ్ళందరినీ సమౌన్స్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా వాళ్ళకి సమౌన్స్ ఇచ్చి వాళ్ళ హియరింగ్స్కి రమ్మనే విధంగా వాళ్ళ తరఫున లాయర్ కూడా ఇప్పుడు వస్తున్నారు. సో ఈ విధంగా కేసుని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ టు బీ ఫ్రాంక్ ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, కానీ ఎక్కడో కొద్దిగా నత్తనడక నడుస్తుందని చెప్పి మళ్ళీ మాకు కొద్దిగా అనుమానం వచ్చింది. ఒక ఓన్ హౌస్ ఉండాలి, మా పిల్లలు మేము ఉన్నట్టుగా రెంటెడ్ హౌసెస్లో ఉండకూడదు అన్న ఒక చిన్న డ్రీమ్తో మేము అంతా పే చేసేసుకొని బ్యాంక్స్ లోన్స్ తీసుకొని పర్సనల్ లోన్స్ తీసుకొని గోల్డ్ లోన్స్ పెట్టుకొని అన్నీ పెట్టుకొని మేము ఆయనకి టోటల్ అమౌంట్ పే చేసాం. ఎందుకు పే చేసాం సార్? జస్ట్ ఏదో తక్కువకు వస్తుంది ఇదను కాదు సార్, ఒక చిన్న హౌస్ అనేది మాకు ఉంటుంది, మా పిల్లలకు ఉంటుంది అని. ఇప్పుడు వాళ్ళకి ఎవ్రీడే మేము ఎలా అంటే ఒక నైట్ అల్లాని ప్రేయర్ చేస్తామో లేదో తెలియదు, కానీ ఈ రంజాన్ నెలలో ఎవ్రీడే నేను తనని ప్రేయర్ చేస్తున్నాను సార్. అట్లీస్ట్ మాకు కాకపోయినా ఎవరిదో ఒకటి ప్రే అనేది వీళ్ళకి మా మనీ అనేది వెనక రావాలి, అట్లీస్ట్ ఒక ఫ్లాట్ అనేది కట్టి ఇస్తే చాలు అన్న ఇంటెన్షన్తోనే వీళ్ళు తిరుగుతున్నాం. లాస్ట్ టైం గవర్నమెంట్ కానీ ఈ అధికారులు కానీ ఎవరు ఏమీ హెల్ప్ చేయలేదు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారిని, ఎమ్మెల్యే గాంధీ గారిని, మన మైపాల్ రెడ్డి గారిని అందరినీ అడిగాము. ఎంతమందిని అడిగినా కూడా మాకు వాళ్ళు మొండి చేయి చూపించారు. మళ్ళీ పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నాము, మేము నిమిత్త మాత్రమే మిగిలిపోవాల్సి వచ్చింది అని అన్నారు. అప్పుడు చాలామంది అధికారులను కూడా అడిగాము, ఐఏఎస్ అధికారులను, సిసిఎస్ని అందరిని అడిగాము. వాళ్ళు ఎవరు మాకు హెల్ప్ చేయలేదు. గత ప్రభుత్వంకి బాధ్యత అండి. ఆ పాపం చుట్టుకుంది కాబట్టి కవిత జైలుకి వెళ్ళిందండి. 20 కోట్ల రూపాయలు అక్కడి నుంచి తిన్నది, జైలుకి పోయింది. ఆ పాపం మూట కట్టుకున్నది. అది 100 కోట్లు ఆ కేటీఆర్ అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఇందులో. అందుకోసం సర్వనాశనం అయిపోయింది గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. నేను రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి మొక్కుతున్నాను సార్. 1200 మంది 1500 కోట్లు 1200 మంది 1500 కోట్లు సార్. రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరెవరు అక్రమాలు చేసిన అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఇవన్నీ చూస్తున్నాము. మేము పగబట్టి అందరం వాట్సాప్ ద్వారా ఫోన్లు చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాము. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో అక్రమ నీటి దందాకు చెక్ పెట్టారు రెవెన్యూ అధికారులు. వట్టినాగులపల్లి, ఖానాపూర్లో అక్రమంగా నిర్వహిస్తున్న నీటి స్థావరాలపై దాడులు చేశారు. నీటిని నిల్వ ఉంచిన బావులను జేసీబీల సాయంతో పూడ్చివేశారు. కొంతమంది భూగర్భ జలాలను తోడేసి ట్యాంకర్లతో 5,000 నుంచి 10,000 వరకు నీటిని అమ్ముతున్నట్టు తెలిపారు అధికారులు. హైదరాబాద్ సనత్ నగర్లో గంజాయి అమ్ముతున్న సురేష్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 1/2 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సురేష్ కర్ణాటక బీదర్కు చెందిన జరీనా దగ్గర నుంచి గంజాయి సేకరించి హైదరాబాద్లో కూలీలు, విద్యార్థులకు అమ్ముతున్నాడన్నారు పోలీసులు. జరీనా పరారీలో ఉందని చెప్పారు. హైదరాబాద్ ముత్యాలబాగ్లోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు భర్త ముత్యాల గోవిందరాజులు నాయుడి సమాధిని కూల్చివేశారు కొందరు వ్యక్తులు. ఆర్గేఎస్ అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఉన్న గోవిందరాజులు ఫ్యామిలీ సమాధులను సొసైటీ సభ్యులు కూల్చివేశారని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిల్ నారాయణ అనే వ్యక్తి అపార్ట్మెంట్ నిర్మాణం కంటే ముందు నుంచే అక్కడ సమాధులు ఉన్నాయని, ఇప్పుడు వాటిని తొలగించి భూమిని కబ్జా చేసేందుకు సొసైటీ సభ్యులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఆర్కేఎస్ అపార్ట్మెంట్లో సరోజినీ నాయుడు గారికి భారత కోరినటువంటి వాళ్ళ భర్త డాక్టర్ గోవిందరాజు గారు మరియు దొరస్వామి నాయుడు గారు వాళ్ళ అత్త మామకు సంబంధించినటువంటి వాళ్ళ జ్ఞాపకార్థం నిర్మించుకున్న గోరీలను నిర్మించుకోవడం జరిగింది. మరియు అది ఆ ప్లేస్ను వదిలిపెట్టి అపార్ట్మెంట్ వారు డెవలప్మెంట్కి ఇచ్చారు.
కాలక్రమేణా ఆ జాగాను కబ్జా చేసుకుందామని సొసైటీ వాళ్ళు భావించి ఎవరు లేని సమయంలో కూల్చివేయడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తుల జ్ఞాపకంగా ఉన్నటువంటి జాగాలను కూడా ఇక్కడ వదిలిపెట్టడం లేదు, కబ్జా చేస్తున్నారు. అలాంటి వారి జ్ఞాపకాలను నిర్మించుకున్న వారికి రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలండి. తీసుకొని వాళ్ళ జ్ఞాపకంగా ఉన్న వాటిని కాపాడుకోవడం మన బాధ్యత ఉందండి. ఈ విషయం పైన పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి చూసుకోవడం జరిగింది. కావున చట్టపరంగా వాళ్ళపైన. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఆర్డీఓ అనంతరెడ్డి. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీ నుంచి చౌరస్తా వరకు ఫైకెర నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు కంటే ఇంకా వేరే ఏ ఆయుధం కూడా అంత శక్తివంతమైనది కాదు. మనకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే విధిగా మనం అందరూ కూడా ప్రజాస్వామ్యంలో వారి యొక్క ఓటును వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యం యొక్క మౌలిక స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్ ఉన్నారో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క యువతి యువకుడు ఖచ్చితంగా వారు ఇంకెవరైనా ఓటు నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఓటు అనగానే చాలామంది అనేక ప్రలోభాలకు గురి చేస్తూ వారి యొక్క ఓటుని దుర్వినియోగం చేయడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తుంటాయి. కాబట్టి అటువంటి శక్తులకు అన్నిటికీ కూడా దూరంగా ఉండి మనము నైతికంగా అంటే ఎటువంటి మద్యానికి కానీ డబ్బుకు కానీ ఇతర ప్రలోభాలకు కానీ గురి కాకుండా మన యొక్క ఓటును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో లేడీ చైన్ స్నాచర్ రెచ్చిపోయింది. ఉప్పర్పల్లిలోని ఓ వృద్ధురాలి మెడలోంచి చైన్ ఎత్తుకెళ్లింది మహిళ. ఇంట్లోకి చొరబడి నర్సమ్మ అనే వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేసింది. 2.5 తులాల బంగారం లాక్కెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు పొద్దున్నే కదా